శ్రీ గురుభ్యో నమః. మహాపవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో అన్నిటికంటే విశేషమైనటువంటి దానం ఏదైనా ఉందా అంటే అది శాలగ్రామ దానం. మహావిష్ణు స్వరూపమైనటువంటి శాలగ్రామాన్ని మహావిష్ణువుగా బ్రాహ్మణ్ణి భావించి ఆయనకే దానమిచ్చి విష్ణు సాయుజ్యాన్ని పొందండి అని చెప్పి సూత మహర్షి చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి విధానం. దీని గురించి మనకి స్కంద పురాణంలోను పద్మ పురాణంలోనూ కూడా చెప్పబడింది. మనకి లౌకికంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కార్తీక పురాణంలోను అందులోనూ క్షీరాబ్ది వ్రతంలోనూ కూడా విశేషముగా ఈ శాలగ్రామ దానం గురించి చెప్పబడింది. అయితే ఆ శాలగ్రామ దానం ఏ విధంగా చెయ్యాలి, ఆ మంత్రం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. నేను చూపిస్తున్నటువంటి విధానంలో ఇత్తడి పళ్ళెంలో కానీ రాగి పళ్ళెంలో కానీ మీ శక్తిని అనుసరించి స్టీలు పళ్ళెమైనా వెండి పళ్ళెమైనా కూడా పర్వాలేదు, దానిలో